లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ను డెవలప్ చేయాలని రేవంత్ సర్కార్ దృఢ నిశ్చయంతో ఉంది. నది ఒడ్డున ఏళ్ల తరబడి నివాసం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ కొందరు బడా నేతల అండతో వేళ్లల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల తొలగింపు ఇప్పుడు సర్కార్కు సవాల్గా మారింది. హైడ్రానే ఆ పని కూడా కానిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మూసీ నది సుందరీకరణపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ తో పనిచేస్తోంది. అందుకోసం సుమారు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం మురికి కూపంగా ఉన్న మూసీ నది రానున్న రోజుల్లో మునుపటి జీవనదిలా పర్యాటకులతో కలకలలాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్. అందుకోసం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్కిటెక్టులు రూపొందించిన డిజైన్లు పరిశీలించారు. అభివృద్ధి చేసిన లండన్ థేమ్స్ నదితో పాటు దక్షిణ కొరియాలోని నదిని స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి పరిశీలించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, ఏదైతే మూసీ రివర్ ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పారో లండన్లో థేమ్స్ నది తరహాలో, అదేవిధంగా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు స్వయంగా అక్కడ ఉన్నటువంటి నదిని ఎట్లా అభివృద్ధి చేశారో దాని మీద సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యంగా మనం ఏదైతే మూసీకి సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడున్న నిర్వాసితులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఏదైతే పునరావాసం కల్పిస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాదాపు 11,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ మనం ఈ పరివాహక ప్రాంతం అంతా చూస్తూ ఉంటే మాత్రం ఎక్కువ మందే నివాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూసీ రివర్ ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి అయితే అధికారులు నిర్ధారించలేదని తెలుస్తుంది. ఇక్కడ కూడా దీనికి సంబంధించి మనం ఇటు నార్సింగి నుంచి మొదలుకొని ఇటు నాగోల్ వరకు అంతా చూసుకుంటే ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధి కానీ బఫర్ జోన్ పరిధి నిర్ణయించిన నేపథ్యంలో అక్రమ కట్టడాలు అయితే వెలిసాయి. ఇది కొంతమంది బడబాబుల అండతో కావచ్చు, కొంతమంది స్థానిక నేతలు కావచ్చు, ఎవరైతే అమాయకంగా ఉంటారో ప్రజలతోటి అక్రమంగా షెడ్లు వేయించడం, వాళ్ళ నివాసం ఉంచడం, తర్వాత ఒక శాశ్వత కట్టడాలుగా తీసుకురావడం, వాటిని రెంట్లకు ఇవ్వడం, ఇట్లాంటివి అయితే కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం అంతా మనం ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ మనం ముషరాంబాగు దగ్గర ఉన్నాం. ఈ ఏరియాలో చూసుకోవచ్చు. మనం ఇక్కడ మూసి ఇక్కడ ఈ ప్రాంతంలో వరద వచ్చినప్పుడు ఇక్కడ ముషరాంబాగ్ బ్రిడ్జ్ అయితే పొంగి పొర్లుతుంది. అందుకోసమని ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ కూడా అప్పట్లో ప్లాన్ చేశారు. అయితే ఏదేమైనప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి మూసీని లండన్ థేమ్స్ నది తరహాలో తయారు చేస్తామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఉపయోగించి ఆ టెక్నాలజీని వాడి అభివృద్ధి చేస్తామన్నారు. కానీ వీరందరికీ ఎవరైతే ఉన్నారో వీరందరికీ పునరావాసం కల్పించే విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రధానంగా చూడవచ్చు, దాదాపు గతంలో ఇటు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో చాలా వరకు పనిచేసాయని చెప్పవచ్చు. ఎందుకంటే దీన్ని ఎఫ్టీఎల్ దీనికి సంబంధించి గుర్తించడం కోసం గతంలో రెవెన్యూ శాఖ కావచ్చు, హెచ్ఎండి కావచ్చు, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డుతో పాటు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు కూడా ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఎంతమంది నివాసితులు ఉన్నారు, అదేవిధంగా ఎంతమంది అక్రమ కట్టడాలకు ఉన్నాయి, ఎన్ని అక్రమ కట్టడాలని. అంటే ఎక్కువ మెజారిటీ స్థాయిలో దాదాపు 12,000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి గుర్తించిన పరిస్థితి. కానీ ఇది కాకుండా ఇప్పుడు వచ్చినాయే కాకుండా అటు మనకు నార్సింగ్ నుండి వస్తుంటే ఓల్డ్ సిటీ ఏరియాలకు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం కూడా సీరియస్గానే ఉంది. ఎందుకంటే దీనికి రాజకీయ సంబంధించినటువంటి వివాదాలు కూడా నెలకొనే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూగా ఉండబోతుంది. ఎవరైతే స్థానికులు ఉంటారో వారికి, ఎవరైతే నిజమైన అసలైన నివాసితులు ఉంటారో వారికి
ఈ ఇళ్లకు సంబంధించి వారికి పునరావాసం ఉపాధి కల్పిస్తే వారు వేరే చోటుకి వెళ్ళడానికి కానీ ఆ ఉపాధి ద్వారా కానీ వారు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, వారి నుంచి వ్యతిరేక రాదు. కానీ కొంతమంది ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేసి ఉన్నారో వారు మాత్రం ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారి ముసుగులో ఆ హైడ్రాను కావచ్చు ఇటు ప్రభుత్వాన్ని కానీ ఇరుకున పెట్టే ఆలోచనలు ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ భాగం మూసీ నది ప్రవహించేదంతా ఓల్డ్ సిటీలో, ఎందుకంటే ఇది కులీ కుతుబ్ షాహీలో అదేవిధంగా నిజాం నవాబుల కాలంలో దీని ఒడ్డున అటువైపు ఇటువైపు ఎక్కువ వైపు ఇది నదికి సంబంధించినటువంటి కట్టడాలు ఇటు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఈ ప్రాంతం కొంతమంది మనకు ఇక్కడ స్థానికులను అడిగితే ఈ ప్రాంతంలో అసలు ఎలాంటి కట్టడాలు లేకుండేది, ఒక మంచినీటి నది వలె ఉండేది గతంలో. ఇది రాను ఇలా తయారైపోయింది. ఇక్కడ ముక్కు మూసుకొని జీవనం సాగించేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఇటు సమీపంలో ఉన్నటువంటి కాలనీల వాసులు చెప్తున్నారు. అంటే మూసీ అంటేనే ఒక మురికి కూపం, దీన్ని జీవనది, గతంలో ఏదైతే జీవనదులు ఉండేదో ఇక్కడ హైదరాబాద్ ప్రజలు గతంలో ఆ సమయంలో నగరాన్ని నిర్మించిన సమయంలో ఇదో జీవనదిగా ఉండేది. ఇక్కడ డైరెక్ట్ కుండల్లో నీళ్లు ముంచుకొని వెళ్ళి తాగేటటువంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో అని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఆ స్థాయిలో దీన్ని పునరుద్ధరించాలి, అభివృద్ధి చేయాలంటే ఇది చాలా టాస్క్ అని చెప్పవచ్చు గవర్నమెంట్కు. ఈ నేపథ్యంలోనే మనం ఇక్కడ చాలా వరకు మనం విజువల్స్లో కనిపిస్తున్న కట్టడాలు ఏవైతున్నాయో పూర్తిగా FTL అని చెప్పచ్చు. అది నది మీదనే పూర్తిగా ఏవైతే నది FTL లెవెల్లో పూర్తి స్థాయిలో హిమాయత్ సాగర్ కావచ్చు ఇటు గండిపేట నుంచి గేట్లు ఎత్తితే మూసీ నది ఫుల్ లెవెల్ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది ఏదైతే ఉంటుందో ప్రవహిస్తే మాత్రం ఆ ఇండ్లు మునుగుతాయి. గతంలో మునిగాయి, మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆ నిర్మాణాలన్నీ ఇప్పుడు హైడ్రా దృష్టి పెడుతుంది. ఏ నిర్మాణాలు ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్ అయింది నది అనే దాని మీద హైడ్రా మాత్రం దృష్టి పెడుతుంది. ప్రధానంగా ఈ హైడ్రా ఎంటర్ అవ్వాలనేది ప్రభుత్వం చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు చైర్మన్గా ఉన్నారు. అయిన డెసిషన్ కోసం హైడ్రా వెయిట్ చేస్తున్నది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మనకి. ఈ సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఏవైతే అక్రమ నిర్మాణాలు అయితే ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయో వాటిని కూల్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటికే దానికి సంబంధించి ఆయనతో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు MIM పార్టీ వారి మిత్రపక్షం ఉన్న చోట్ల ఎక్కువ ఉన్న నేపథ్యంలో నివాసం ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వారి జోలికి వెళ్లకుండా ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏవైతే ఉన్నాయో కొన్ని మనం నిర్మాణాలు చూస్తున్నాం, కొన్ని షెడ్లు వేశారు, తర్వాత కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూల్చేందుకు హైడ్రా మాత్రం రంగం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. కొన్ని కమర్షియల్ కూడా ఉన్నాయి. మనం ప్రధానంగా చూసుకుంటే ఇటు ఈ ప్రాంతంలో అంబర్పేట, నాగోల్ కావచ్చు, ఇటు నుంచి ముందుకు ఇటు రామంతపూర్ కావచ్చు, రామంతపూర్ ఏరియాలో అయితే దాదాపు ఆ మెట్రో నుంచి ఇటు ముందుకు వచ్చిన తర్వాత దాదాపు ఏదైతే మూసీ రివర్ ప్రవహిస్తుందో దాదాపు అది కుంచుకుపోయిన పరిస్థితి. మట్టి పోసి ముందుకు జరిపి ఫెన్సింగ్ వేసి అట కమర్షియల్ బిల్డింగులు నెలకొల్పారు. అందులో ఆల్రెడీ ఇప్పుడు కార్యకలాపాలు నడుస్తున్నాయి. కొన్ని కిరాయిలకు ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే అద్దెలు వసూలు చేస్తున్నారు. ఇవన్నిటినీ అక్రమ నిర్మాణాలుగా గుర్తించి ప్రభుత్వం తొలగించేందుకైతే సమాయత్తం అవుతుంది. రానున్న రోజుల్లో దీని పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనేది ప్రభుత్వ వర్గాలు కూడా చర్చ జరుగుతుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ముచ్చర్ల దాని మీద ఫోకస్ పెట్టారు. సేమ్ టైం పాత నగరాన్ని కాపాడుకుంటాం, ఈ నదిని ఇక్కడ ఉపాధి పర్యాటకులు, ప్రపంచ స్థాయి పర్యాటకులు వచ్చి ఇక్కడ పర్యాటకానికి వచ్చే విధంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి ఆయన ఎంతో డ్రీమ్ ప్రాజెక్టుగా పెట్టుకున్నారు. దీన్ని ప్రపంచ స్థాయి ఆర్కిటెక్టులు వచ్చారు, ఇక్కడ దీని డిజైన్లు దీనికి సంబంధించి డిజైన్లు కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది, డిజైన్లు పరిశీలించారు. అయితే ఇంకా ఎక్కువ స్థాయిలో పెద్ద మొత్తంలో దీనికి సంబంధించి డిజైన్లు తయారు చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించిన పరిస్థితి. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించినట్టు ఎవరైతే అమరపాలి చూస్తున్నారో దీనికి సంబంధించి MAUD అధికారులు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇటు GHMC అధికారులు కావచ్చు, కింద స్థానికంగా ఉన్న రెవెన్యూ సంబంధించిన విభాగాలు కావచ్చు, ఇవన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈ డిజైన్లు కావచ్చు, అదేవిధంగా ఇది ఆక్రమణకు గురైనవి. ఎందుకంటే డ్రోన్ ద్వారా కూడా దీని క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తానికి ఇప్పటికే ఇందాక మనం హైడ్రాకు సంబంధించి గతంలో చెప్పుకున్నట్టు
1979 రిమోట్ సెన్సింగ్ సిస్టమ్ ప్రకారం ఏదైతే దీని ప్రవాహం ఉంటుందో దాని ప్రకారమే దీన్ని తీసుకుంటారని చెప్పి ఆ ప్రకారం ఏవైతే అక్రమంగా వచ్చాయో ఆ తర్వాత ఏవైతే నిర్మాణాలు అక్రమంగా వెలిసాయో వాటినన్నిని కూల్చుతారనేది హైడ్రా ఉండి ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఇది ఒక సున్నిత అంశంగా ఉండబోతుంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఆ పేదలు ఎవరైతే శ్రీకాంత్, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మూసీ డెవలప్మెంట్ అనేది చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ వైష్ణవి, మనం మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరిగినప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని ఆడ ఎంటర్ అయినప్పుడు అక్కడ చూసినప్పుడు మూసీకి సంబంధించి ఆయన ఏదైతే డ్రీమ్ ప్రాజెక్ట్ చెప్పాడో దానికి సంబంధించి సిబిఐటి విద్యార్థులు చూపించిన డెమో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది ఒక ప్రదర్శనగా ఉంచారు. దానిపైన ఆ సీఎం కూడా ఆసక్తిగా తిలకించారు దాన్ని. ఈ స్థాయిలో అంటే భవిష్యత్తులో మనం ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం కొన్ని ప్రాంతాలు చూసాం. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ దిగువన ఉన్న ప్రాంతాలు ఒక పక్కకున్న ప్రాంతాలు ఎన్ని రిటర్నింగ్ వాళ్ళని కట్టినా కానీ కొన్నిసార్లు గురవుతుంటాయి, ముప్పుకు గురవుతుంటాయి. అంటే ఎన్నడూ ఊహించినట్టు వరద వచ్చినప్పుడు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏఐ టెక్నాలజీ వచ్చి ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉంది, ఎక్కడ మనం ఎలాంటి రిటర్నింగ్ వాల్స్ ఏర్పాటు చేయవచ్చు, నది ప్రవాహాన్ని ఎక్కడ ఉధృతంగా ఉంటుంది, ఈ టెక్నాలజీకి అనుగుణంగా దీన్ని ఒకటి బిల్డ్ చేయవచ్చు అనేది చూపించిన అంశం. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలని భావించిన నేపథ్యంలో ఈ ఏఐ టెక్నాలజీ వాడాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రధానంగా భావిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం ఇప్పటికే చూస్తున్నాం, గతంలో గోదావరి చూపించే ఎన్నడూ చూడని స్థాయిలో 100 ఏళ్ల రికార్డు దాటి అంతటి ప్రవాహాన్ని చూసాం. ముంపుకు గురైంది భద్రాచలం లాంటి పట్టణాలు కావచ్చు, ముంపుకు గురైన పరిస్థితి. మొన్న ఇటీవల కృష్ణానది కావచ్చు, ఇటు ఖమ్మంలో మున్నేరువాగు లాంటి పొంగి పొరలను, అటు ఏపీలో వాగులు పొంగి అటు జలమయమైన పరిస్థితి, వారాలకు వారాలు నీళ్ళలో ఉన్న పరిస్థితి. ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రేటర్లో ప్రధానంగా హైదరాబాద్ మూసి కనుక పొంగి ఇళ్లలోకి నీళ్ళు వస్తే మాత్రం సగం నగరం అతలాకుతలం అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏఐ టెక్నాలజీని వాడి ఈ డెవలప్మెంట్ చేయాలనేది ప్రభుత్వం ప్రధానంగా ఉద్దేశంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఆ సివిల్ ఇంజనీర్స్ని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తూనే ఆ క్షేత్రస్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్తో పాటు ఆర్కిటెక్ట్లో ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇట్లాంటి డిజైన్స్ రూపొందించాలని కూడా చెప్తున్నారు. ఏ ప్రాంతంలో ఎంత ఎంకరేజ్మెంట్ అయింది కూడా దాని ద్వారా తెలుసుకునే ఆస్కారం ఉంది. ఆ రివర్ లెవెల్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, ఈ టెక్నాలజీ ద్వారా నది ప్రవాహం కావచ్చు, దీని పరివాహక ప్రాంతం కావచ్చు, ఇవన్నీ తెలుసుకునే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని మాత్రం ఆయన ప్రధానంగా ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం మొత్తానికైతే మూసీని డెవలప్ చేసేందుకు దాదాపు గతంలో 50,000 కోట్లు అని చెప్పారు. తర్వాత దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూ 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లని దీనికోసం వెచ్చిస్తాము. ఎందుకంటే దాదాపు నగరంలో మెయిన్ సిటీలో ఇటు అక్కడి నుంచి మొదలై 58 కిలోమీటర్లు ఈ మూసీ ప్రవాహం ఉంటుంది. ఎందుకంటే నల్గొండకి ఇవే నీళ్లు వెళ్తాయి. ఇది పూర్తిగా ఒకప్పుడు మంచినీటి నదిగా ఉన్నటువంటి మూసీ ఇప్పుడు మురికి కూపంగా ఉంది. ఈ నీళ్లు పంట పొలాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఎక్కడ కూడా ఫిల్టర్ కావు. దాదాపు అక్కడికి వెళ్ళిన తర్వాత మూసీ గేట్లు వెళ్ళిన తర్వాత ఫ్లోరైడ్గా మారుతున్నటువంటి నీరు ఇది. అంతా మురికి నీరు. దాదాపు హైదరాబాద్కు వచ్చేటువంటి కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, మిగతా కొన్ని పంటలు, వరికి సంబంధించిన పంటలు కావచ్చు, ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చారని అడిగిన తర్వాత నల్గొండ ప్రాంతం నుంచి అని అంటే ఈ మూసీ పరివాహక ప్రాంతం పేరు చెప్తే ఎవరు తీసుకోరు. కానీ చెప్పకుండా అమ్మినా కూడా తీసుకొని కొంచెం అనారోగ్య పడే పాలు ఉంది. అయితే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు, కొన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ నిర్వహించిన సర్వేలో ఈ మూసీ నుంచి ప్రవహించిన నీటితోటి పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో అవి విషపూరితంగా మారాయి. చాలా వ్యర్థాలతో వస్తున్నాయి. ఈ నీరుతోటి ఈ పండించిన ఏవైతే పంటలు ఉన్నాయో అవి తినడం వల్ల విషంగా మారుతుంది. అది ఆరోగ్యం దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ అని చెప్పి ఇటు చెప్పినటువంటి హెచ్చరించిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఈ నీటిని శుద్ధి చేయడంతో పాటు దీన్ని సుందరీకరించాలి.
అంటే వాటర్ శుద్ధి చేస్తే ఆటోమేటిక్గా దీన్ని సుందరీకరించినట్టు అనే చెప్పొచ్చు. దీన్ని సివరేజ్ ప్లాంట్లు ఎక్కడికక్కడ ఇవి ఏర్పాటు చేయాలి, ఎస్టీపీలు నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే భావించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దానికి పూనుకుంది. ప్రభుత్వాలు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి, కానీ మూసీ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నివాసిత బాధితులు ఎవరైతే ఉన్నారో దీని పక్కన లెఫ్ట్ రైట్ నివసించే కాలనీలలో నివసించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని డెవలప్ ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు వాళ్ళ నుండి వ్యక్తమవుతున్నాయి. మూసీని డెవలప్ చేసేందుకు ఇటు రేవంత్ సర్కార్ అయితే ఆ కృత నిశ్చయంతో ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నెక్స్ట్ హైడ్రా టార్గెట్ ఏవైతే నిర్మాణాలు ఆక్రమించుకొని ఉన్నారో ఈ మూసీ ఒడ్డున అటువైపుగా ఇటువైపుగా వాటి కూల్చివేయడమే లక్ష్యంగా హైడ్రా ముందుకెళ్ళబోతుందనేది మనకు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అదే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన నిర్ణయం కొన్ని సందర్భించి నిన్న హైకోర్టులో జీవో 99 ప్రకారం హైడ్రా ఏర్పడింది. దీనికి సంబంధించి కోర్టులో కూడా కేసు పడింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. దీనికి ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత తీసుకురావాలనేది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 20న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చెరువుల కబ్జాలు కావచ్చు, నాలాల కబ్జాలు కావచ్చు, ఇటువంటి జీవనదులకు సంబంధించి కబ్జాలు చేయడం వల్ల ఫ్యూచర్ తరాలకు ఇబ్బంది ఏర్పడుతుంది అనేది ప్రభుత్వం ప్రధానంగా భావిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూసీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మూసీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే భవిష్యత్ తరాలకు కొన్ని లక్షల కోట్ల సంపదను ఇచ్చినట్టే. వారి ఆరోగ్యంగా జీవించడమే ఎవరైనా కోరుకుంటారు. ముఖ్యంగా ఈ పక్కకు ఇట్లాంటి ప్రాంతాల్లో నివసించి హాస్పిటలైజ్ కావాలని ఎవరు కోరుకోరు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. కాబట్టి ఇట్లాంటి నగరం నడిబొడ్డున ప్రవహించే ఈ ఏదైతే మూసీ ఉందో దీన్ని డెవలప్ కనుక చేసి సుందరీకరించి ఒక మంచినీటి నది వల్ల దీన్ని కనుక మారిస్తే లక్షల కోట్ల సంపదను భవిష్యత్ తరాలకు అందించినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆ వైపుగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. కానీ మెయిన్గా ఇక్కడ కొన్ని చిక్కులు అయితే వస్తాయి. వారి మిత్రపక్షం ఉన్న ప్రాంతంలో కావచ్చు, కొన్ని చోట్ల కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అలాంటి సున్నితమైన ప్రాంతాల్లో ఎలా డీల్ చేస్తారు, ఎలా వ్యవహరిస్తారు? ఎందుకంటే ఫాతిమా మెడికల్ కాలేజ్కి సంబంధించి దాన్ని కూలగొడతారని చెప్పి హైడ్రా భావించినప్పటికీ నోటీసులు ఇచ్చి అక్కడ ఎడ్యుకేషన్ ఇయర్ ఇబ్బంది కాకూడదని చెప్పి ఆపమని చెప్పారు. కానీ కొన్ని చోట్ల పేదలకు సంబంధించిన ఇల్లు మాత్రం ఏ నోటీసులు ఇవ్వకుండానే కూలగొట్టారని ఒక అపవాదం వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటు సామాజికవేత్తలు, అదేవిధంగా పర్యావరణవేత్తలు కూడా ఆక్రమణదారులపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఎట్ సేమ్ టైం పేదల వైపున ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా మన ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ మూసీ పరివాహక ప్రాంతం ఏదైతుందో ఇందులో ఎక్కువ మంది దాదాపు 11,000 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మొన్న పోలీస్ అవుట్ పరేడ్లో ఆయన ప్రకటించారు. చెరువట్టిన వారిని చెరసాలకు పంపుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇటు మూసీని డెవలప్ చేసేందుకైతే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.